తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారు లలితా సహస్రనామాల్లో ఏ నామాన్ని జపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అంటారు? కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే అండి, ప్రత్యేకంగా వీళ్ళకి ఒక నామం ఉంటుంది. అయితే కన్యారాశి వారి యొక్క తత్వాన్ని తెలుసుకొని నేను మీకు చెప్తాను. అది ఏ పదార్థంతో చేయాలి ఏంటనేది కూడా ఉంటుంది. అయితే వీళ్ళు ఎక్కువగా మీరు గమనిస్తే ఈ కన్యా లగ్న జాతకులు వీళ్ళు ఏ వర్క్ కూడా నాతో చేత కాదు అనేటువంటిది ఉండదు. ఏ పని ఎలా చేయాలో అబ్జర్వ్ చేసుకొని చేసేయగలుగుతారు. అవును. నేను ఇది నా వల్ల కాదు, అది ఎవరికో లగ్నాధిపతి పాడైతే చెప్పలేం కానీ, బట్ కన్యా లగ్నం వారికి ఇన్బిల్ట్గానే ఆ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి నామం దగ్గరికి వచ్చేసరికి నామము దానము ఇంచుమించుగా శనితో సంబంధం కలిగి ఉంటాయి. అంటే ఎక్కువగా వీళ్ళు నువ్వులు దానంగా ఇస్తూ ఉండాలి. కుంభరాశిలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటిది కూడా ఇస్తూ ఉండాలి. ఏ గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించింది. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది వీరికి. ఓకే. అంటే వీళ్ళ యొక్క మంత్రానికి కెరీర్ గ్రోత్కి సంబంధం ఉంటుంది. వీళ్ళు చేస్తూ ఉంటే కెరీర్లో అంత గ్రో అవుతూ ఉంటారు. ఎస్, అవును. చాలా బాగా వీళ్ళకి కలిసి వస్తుంది కూడా చెప్పాలంటే. అయితే వీళ్ళు ఎక్కువగా దేవతారాధనలో దేవతా సంబంధించిన దాంట్లో మనం ఒక్కొక్కసారి అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు గుగ్గిలం కానీ ఎస్, అవును. లేకపోతే అఖండ దీపం వెలిగించడం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంత అఖండ దీపాన్ని వెలిగిస్తూ అమ్మవారి ఆరాధన చేస్తే అంత బాగుంటుంది. ప్లస్ నేను ఇందాక చెప్పినట్టుగా ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః. ఇంకొంతమందికి ఏమవుతుందంటే, ఏమండి నాకు హ్యాపీనెస్ అనేటువంటిది లేదు, ఎక్కువ అప్పుల బాధలు రోగ బాధలతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూపాకలి కల్మషనాశిని నమః చేసుకోవచ్చు. లేదు బిజినెస్ చేస్తూ నేను ఇంప్రూవ్మెంట్ అవ్వలేకపోతున్నాను అనుకునేటువంటి వారికి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాపజంగికాయే నమః మంత్రం చేసుకోవాలి. బట్ వీళ్ళు పర్టికులర్గా చేయాల్సింది మాత్రం ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః. చాలా అద్భుతంగా పనిచేస్తుంది వీరికి. ఎస్. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, కన్యా లగ్నం ఆరు కన్యా రాశిలో పుట్టినటువంటి వారు అమ్మవారికి పూజ చేసేటప్పుడు బిల్వపత్రంతో ఒక్కొక్క పత్రాన్ని అక్కడ వేస్ట్ చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు వస్తాయి. అమ్మవారి పూజ కంటే ముందు, మంత్రానికంటే ముందు శివుని మీద బిల్వపత్రం వేసి అభిషేకం చేసుకుని చేస్తే ఇంకా పూర్తి ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది వీరికి. ఎస్. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఏముంది నామం చదివితే మనం మారుతుందా? అవును. నేను ఒకటి జరుగుతాను. బటర్ఫ్లై ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. అవునవును. ఎక్కడో చితాకొక చిలక ఆడించినటువంటి రెక్కలు ఇంకో దగ్గర ఎక్కడో తుఫానికి దారితీస్తాయి అంటాడు. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే అదే కదా, ఇక్కడ చేసింది అక్కడ ఏదో. మరి బటర్ఫ్లై ఎఫెక్ట్ నువ్వు నమ్మిన వాటివి నువ్వు ఇక్కడ చేసే నామస్మరణ మంత్రము, ఎందుకంటే విశ్వంలో ఉండే బ్రహ్మాండము పిండము ఒకటే కదండి. ఎస్, అవును. మరి ఫలితం ఆ రకంగానే వస్తుంది. ఎందుకు రావాలి? ఇక్కడ చాలా మందికి సందేహం, నేను లలిత చదువుకుంటే ఎందుకు రావాలి? ఎస్. ఇక్కడ ఏంటంటే లలితా సహస్రనామం వల్ల నువ్వు ముఖ్యంగా ఈ ఈ విశ్వం మొత్తం అనేది ఏమిటి, అమ్మవారి శక్తి ఏ రూపంలో ఉందని ఒక క్లారిటీ వస్తుంది. ఎస్. అర్థం తెలుసుకొని చేసినప్పుడు. అవును. ఓకే. ఎప్పుడైతే ఈ విశ్వంలో ఉండేటువంటిది ఏమిటి అని ఒక క్లారిటీ, ఈ బ్రహ్మ పదార్థము బ్రహ్మ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనిషి పొందుతాడో, ఎస్. బ్రహ్మ జ్ఞానాన్ని పొందేటువంటి వ్యక్తికి ఇంకా వాడికి దాని మీద పెద్దగా ఆశ కోరికలు లేకపోతే, అంటే ఈ లలిత సహస్రనామాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వైరాగ్యాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది, కామ్యాన్ని నెరవేరుస్తుంది. వేరే వేరేవన్నీ అలా కాదు. ఎస్, అవును. అయితే ఎందుకండి అంటే ఏంటి ఆ బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు చూసారు కదా, అవును. వాళ్ళ దగ్గర బంతితో ఏదో ఉంటే మనం లాక్కుంటే కేరుని ఏడుస్తాడు. ఎస్, అవును. అసలు అది ఇచ్చేదాకా మళ్ళీ వదిలిపెట్టాడు. వాడికి అసలు అదే పెద్ద ఇది. అవును. కానీ అదే పిల్లవాడు ఒక 15 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చాక వాడు బండి తీసుకోండి అంకుల్ అంటాడు. అవును. ఇంకోటి కొనుక్కుంటా, లేకపోతే మా నాన్నకి చెప్తాను, లేకపోతే నేనే 50 రూపాయలు తీసుకెళ్ళి బండి కొనుక్కుంటా అంటాడు. అవును. అంటే ఏంటి, ఇది శాశ్వతం కాదు. అవును. ఈ ఒక్క బంతే శాశ్వతం కాదు, ఇలాంటి గోల్డ్ని కొనుక్కోవచ్చు. ఎస్, అవును. అనేటువంటిది ఏదైతే ఉందో వీళ్ళకి రావడం జరుగుతుంది. ఎస్. గుర్తుపెట్టుకోండి. అంటే అది చేయడం వల్ల. ఎస్, అవును. అలాగే వీళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వాళ్ళు ఎర్రటి పుష్పాలని అమ్మవారి ఆలయంలో ఇవ్వాలి. ఎర్రటి పుష్పాలు. అవును.
లేదండి ఎప్పుడు కొంతమందికి ఉంటుంది, ఎట్లా ఉంటుందంటే ముఖ్యంగా కన్యాలగ్నం వారికి, కన్యాలగ్నంలో పుట్టినటువంటి వారికి ఎక్కువ మనసు మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మనసు మీద. ఎందుకంటే పూర్వజన్మ కర్మకారకుడు చంద్రుడు అవుతాడు వీళ్ళు. ఓకే. సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారకుడు చంద్రుడు అయ్యాడో, చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి మనసు మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు శివాలయంలో శివపార్వతులు కలిసి ఉన్నటువంటి ఆలయాల్లో పాలన నైవేద్యంగా ఇవ్వడం, లేదా తెల్లటి పుష్పాలని, పాలని అక్కడ అభిషేకం కోసం వాడుకోమని ఇవ్వడం, తెల్లటి పుష్పాలను ఇవ్వడం, ఇవి గనక చేస్తున్నట్లయితే వీళ్ళ మనసు మీద పడుతున్నటువంటి ఎఫెక్ట్ అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది. ఎస్ సార్, ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అందరికీ వ్యక్తిగత జాతకం ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకం ఆధారంగానే ఈ రాశి ఫలాలు కానివ్వండి. జాతకం లేని వారు కూడా ఏం చేసుకోవాలంటారు? చాలామందికి జాతకాలు ఉండవు. కొంతమంది పూర్వం కొంతమంది రాస్తారు, కొంతమంది రాయరు. సో అలాంటి వారు మరి వాళ్ళ ఐడెంటిటీని కలుపుకోవడం ఎలా, అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకం కనుక్కోవడం ఎలా అంటారు? అంటే ఒకటండి, వ్యక్తిగత జాతకం అనేటువంటిది వాళ్ళు పుట్టినటువంటి డేటు, టైము, ప్లేస్ని బట్టి తెలుసుకోవాలి ఒకటి. రెండవది ఏంటి అంటే, ఈ అసలు జాతకమే లేదు కానీ లలితా సహస్రనామాల్లో ఏం చేసుకోవాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామం ఉంది ప్రత్యేకంగా. ఇప్పుడు చూడండి, ఎవరికైనా సరే కెరియర్లో సెట్ అవ్వాలి బాగా, అలాంటి వాళ్ళు ఓం మాణిక్యం ఒకటాకార జానద్వయ విరాజితాయ నమః చేసుకోవచ్చు. లేదంటే బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ అవ్వాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరత్వనాభజంగికాయ నమః. ఈ ఇంద్రగోప పరిక్షిప్త నామం ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్లో, అంటే వాళ్ళ జాతకంలో 11th హౌస్ పాడైంది అనుకోండి, ఇది చేసుకోవడం ద్వారా హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది, సక్సెస్ రేట్ అనేటువంటిది పెరుగుతుంది. అది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఒక్కొక్కసారి కొంతమందికి అనారోగ్యంతో బాధపడుతుంటారు చిన్నప్పటి నుంచి కూడా. అలాంటి వారు ఓం సర్వవ్యాధి పరశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోవచ్చు. ఇలాగా ఎవరెవరు దేనికి సంబంధించి చేయాలో దానికి సంబంధించి చేసుకునేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. అంటే ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత జాతకంలో కనుక 2వ భావం పాడైంది అంటే ఫైనాన్షియల్ హౌస్ పాడైంది, అప్పుడు ఈ ధర్మాధ్యక్ష కానీ లేకపోతే ఓం సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవితాయ నమః కానీ చేయొచ్చు. ఇలా ఏంటంటే ఒకటి, ఇక్కడ చాలామంది ఇప్పుడు మీరు అడిగినట్టు కొంతమంది ఎట్లా అడుగుతారంటే, ఏమంటే నేను ఎప్పుడు పూజలు చేయను కానీ ఇప్పుడు నాకు కష్టం వచ్చింది కాబట్టి దేవతను వెళ్ళి అడిగితే నేను స్వార్థం కోసం అడిగినట్టు ఉంటుందేమో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, అవును. నేనేమంటానంటే, ఒక తల్లికి బిడ్డలు ఉన్నారు, 4 బిడ్డలు ఉన్నారు. ఒకవాడు తల్లితో పెద్దగా కనెక్టివిటీలో లేడు, మిగతా 3 బాగానే ఉంటారు. కానీ వీడికి ఆకలేసింది, ఎవరిని అడగాలి? తల్లినే అడగాలి. తల్లి ఏమైనా నువ్వు సరిగ్గా కమ్యూనికేషన్స్లో లేవు కదా నీకు పెట్టను అంటుందా? అన్నది కదా, అన్నది కదా. అందుకని తల్లిని అడగడంలో తప్పు లేదు. అయితే నువ్వు అడిగేటువంటి దానిలో ధర్మబద్ధమైంది అయి ఉండాలి ఆ కోరిక. పక్కవాడికి పోవాలి, జాబ్ పోవాలి, ఆ జాబ్ నాకు రావాలంటే ధర్మబద్ధం కాదు. అంతే కదా. నేను పడుతున్నటువంటి కష్టానికి నాకు మంచి ఉద్యోగం ఇవ్వు, అది ధర్మబద్ధం. అలాగా చాలామంది ఏంటంటే కొన్ని నేను మొన్న కూడా ఒక జాతకం చెప్పినప్పుడు అతను అదే అంటున్నాడు. ఏమన్నా సార్ నేను ఎప్పుడు చేయను, ఇప్పుడు చేస్తుంది ఏదో దేవుడిని స్వార్థంతో అడిగినట్టు ఉంటుందేమో. అలా అనుకుంటాడా సార్ దేవుడు? అనుకోడు. ఎందుకంటే తల్లి ఎప్పుడైనా అనుకుంటుంది, అనుకోదు. వీడి స్వార్థంతో నన్ను అన్నం పెట్టమని అడుగుతున్నాడు, వీడి స్వార్థంతో నన్ను కూర వండమని అడుగుతున్నాడు అనుకుంటుందా? ఆనందంగా పెడుతుంది. ఇంకా అవును, అరే ఇంకో ముద్ద వేసుకోరా అని పెడుతుంది. అలాగే భగవంతుడు కూడా నీ యొక్క కోరిక కనుక ధర్మబద్ధమైంది అయితే ఆనందంగా ఇస్తాడు, నీ కోరిక ధర్మబద్ధమైంది కాకపోతే ఇప్పుడు అనడానికి రామాయణంలో ఒక వృత్తాంతం కూడా ఉంటుంది. ఒకసారి బ్రహ్మగారు అంటే మన ఈ రావణాసురుడు, మన శూర్పణఖ, అదేవిధంగా మన రావణాసురుడు యొక్క తమ్ముడు కుంభకర్ణుడు, కుంభకర్ణుడు, సుగ్రీవుడు, వీళ్ళ 4 బ్రహ్మ కోసం తపస్సు చేస్తూ ఉంటారు. బ్రహ్మగారు ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షమే శూర్పణఖ ఏదో కావాలంటే ఇచ్చేస్తారు. దాని తర్వాత రావణాసురుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడి దగ్గరికి వస్తే రావణాసురుడు నాకు పలానా అది కావాలి, ఇది కావాలి, నేను ఎప్పుడు బతికే ఉండాలంటే అది ఇవ్వడం కుదరదు అంటాడు. ఎగ్జంప్షన్ అంటే మనుష్యుల చేతిలోని లేకపోతే వానరుల చేతులు తప్ప మిగతా అన్ని కోరుకుంటాడు. అందుకే నారాయణుడే మనుష్య రూపం దాల్చి చంపేశాడు రాముడి రూపంలో. ఇక సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు ఏం చెప్తాడంటే, నేను ఉన్నంతకాలము, జీవించినంతకాలము ధర్మాన్ని నేను తప్పకుండా చూడు స్వామి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మగారు మెచ్చుకొని చిరంజీవత్వం ఇస్తాడు. ఇక్కడ రావణాసుడు అడిగినా ఇవ్వడు, అలా ఇవ్వకూడదు అంటాడు, కానీ ఇక్కడ ఇస్తాడంటే దాని అర్థం ఏంటి? ధర్మానికి ముడిపడి ఉంటే, నువ్వు ధర్మంతో కనెక్ట్ అయి ఉంటే భగవంతుడు మెచ్చి నీకు ఇస్తాడు.
మరలా ఇక్కడ కుంభకర్ణుడి దగ్గరికి వెళ్తుండేసరికి దేవతలందరూ వచ్చి బ్రహ్మను పట్టుకుంటారు. అయినా వాడు ఇప్పటికే మేము చచ్చిపోతున్నాం, వాడు బాడీకి అది, ఉమ్, మీరు మళ్ళీ వరాలు ఇస్తే ఇంక మేము ఇంక భరించలేము, ఏదో ఒకటి చేయండి అంటే నన్ను ఏం చేయమంటారు? జపం చేశాక నేను రావడం, వరాలు ఇవ్వడం నా యొక్క డ్యూటీ, తప్పదు అంటే సరే ఏదో ఒకటి చేయండి అంటే అప్పుడు సరేలే అని సరస్వతీదేవి చెప్తే సరస్వతీదేవి కుంభకర్ణుడి యొక్క ఆలోచనలోకి నాలుక మీదకి వస్తుంది. ఎస్. వచ్చి ఇతను ఏం వరం కావాలంటే ఆవిడ మార్చేస్తుంది. ఎట్లా అంటే నిద్రపోయేలా చేయి, మంచి నిద్రపట్టేలా చేయి స్వామి అని. తదాస్తు అంటాడు. వాడు 24 గంటలు నిద్రపోతుంటాడు. అంతే. సో ఏది కోరుకుంటే అదే అన్నట్టు ఇంకా. అలా ఏంటంటే మనం చేసిన జపానికి, మనం చేసిన పూజకి రుణం ఉంచుకోకూడదు కాబట్టి అమ్మవారు ఇస్తుంది. ఎస్, అవును. దాన్ని మనం తల్లిగా భావించినప్పుడు స్వార్థము అనుకో. మీ భావన తల్లి లేదా తండ్రి అనే భావంతో ఉన్నప్పుడు మీకు స్వార్థం అని అనిపించదు ఫస్ట్. ఎస్. ఎప్పుడైతే ఎక్కువగా స్పిరిచువల్లోకి వెళ్ళిపోతాడో స్వార్థంగా అసలు కోరిక కోవద్దు ఫస్ట్. ఎస్, అవును. అది. సో ఏ లలిత సహస్రనామంలో ఏ నామాన్ని చదివితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అదేవిధంగా జాతకం లేని వారు ఎలా జాతకాన్ని తీసుకొని ఐడెంటిఫై చేసుకోవాలనేది ఫుల్ క్లారిటీగా ఇచ్చారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.